సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన పేరుతో కొత్త స్కామ్కు తెరలేపారని విమర్శించారు. పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెలుగుమట్ట గ్రామంలో 2000 కుటుంబాలను ఆగం చేశారన్నారు. ప్రజల దోపిడీకి గురవుతుంటే ప్రజాపాలన ఎలా అవుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. వరంగల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ మహానగరంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వినయన్న రావాల్సి ఉండే, కాకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు సడన్గా వేరే పని మీద వారు బయటికి పోవడం జరిగింది. అయితే మిత్రులారా, నిన్నగాక మొన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్లకు చెప్పి మీరంతా కూడా చేయండి అని చెప్పి మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపిండ్రు. రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం వెతకపోతారో అదేవిధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ, లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్ళల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో
ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తూ ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక, నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెసు పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన, ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ, ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీమ్లు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. దానికి కూడా నేను ఉదాహరణలు చెప్తాను. అదేవిధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదేవిధంగా ప్రజాపాలన లేదు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మహబూబాబాద్లో, నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్లో మానుకోటలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. దేని గురించి వచ్చిండ్రు? ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక. వరంగల్ వేదికగా నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్టపగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను, హైకోర్టు ఆర్డర్లను, ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్ ఉందా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా, లేదా మీరు గవర్నమెంట్కు పన్ను కట్టినరా, లేదా సినరేజ్ ఛార్జ్ కట్టినరా, లేదా ఇవన్నీ అడుగుతున్న మీరు పొంగులేటి గారికి మాత్రం ఎర్ర తివాచి పరిచి మరి రాయల్ వెల్కమ్ చెప్పి దోపిడీ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన కంకరను దోచుకుంటా ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇంకా గమ్మత్ ఏందయ్యా అంటే, మేము పోకముందేమో ఆ కంటైనర్ల మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసిండ్రు. మేము వస్తున్నామని తెలుసుకునే లోపలనే మొత్తం కూడా వాటి మీద నీలి రంగుతో రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డు చెరిపేసిండ్రు. అయ్యా పొంగులేటి గారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డును మొత్తం కూడా బ్లూ పెయింట్తోని మాస్క్ చేసిండ్రు చెప్పండి. ఇంకా రెండో విషయం, వరంగల్ ప్రజలకు మరి ముఖ్యంగా మానుకోటలో ఇలా మంత్రి గారిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మానుకోటలో ఉండే ప్రజలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే పక్కనే ఉండే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో, ఖమ్మం పక్కనే ఉండే వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలను రోడ్డు మీద పడేసిండు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే మల్లుభట్టి విక్రమార్క. ముగ్గురు మంత్రులు కలిసి దాదాపు 2000 మంది పేద ప్రజల ఇండ్లన్నీ కూడా 4000 మంది పోలీసులను పెట్టి పచ్చగా బతుకుతున్న ఇళ్లల్లో, భూదాన్ భూముల్లో బతుకుతున్న ఈ పేద ప్రజలందరి ఇండ్లు గూలగొట్టి దాన్ని మరో గాజాగా మార్చి వాళ్ళని నాశనం చేసిండ్రు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు మానుకోటకు వచ్చి అక్కడ పేద ప్రజల ఇళ్లలో ధ్వంసం చేసి, నేలమట్టం చేసి, వాళ్ళను పెయిడ్ బ్యాచ్ అని, పేదోళ్ళనే ల్యాండ్ మాఫియా అని, అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈరోజు మానుకోటకు వచ్చి మాకు ప్రజాపాలన గురించి చెప్తారా, మాకు ప్రగతి ప్రణాళిక గురించి చెప్తారా?
మొత్తం నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేడు శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా మీరు హైదరాబాదు మహానగరంలో మీ అబ్బాయి అధినేతగా ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి పోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మీ కంపెనీ మీద కేసు అయితే ఆ ఇన్స్పెక్టర్ను రాత్రికి రాత్రే మీరు ట్రాన్స్ఫర్ చేయించిండ్రు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీ వీరవనితల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల కాంట్రాక్ట్లు తీసుకొని అవి కూడా నాసిరకం పనులు చేసిండ్రు మీరు. అదేవిధంగా భూభారతి పెద్ద కుంభకోణం జరిగింది. జనగామలోనే బయటపడ్డది ఆ కుంభకోణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే జనగామ జిల్లాలో ఆ కుంభకోణం బయటపడ్డది. 100 కోట్ల రూపాయల కుంభకోణం మీ సేవా కేంద్రాలుగా జరిగింది. మరి ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీ వల్ల ప్రగతి కుంటుపడ్డది. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రతిరోజు కూడా పేద ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. అయినా ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా మానుకోటకు వచ్చి మేము ప్రజాప్రభుత్వం అని ఎట్లా చెప్తా ఉన్నారు? ఒక్కసారి తెలంగాణ పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఇక రెండో విషయం, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఆగస్టు 26వ తారీఖు నాడు చేవెళ్ళ కేంద్రంగా చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఎవరినో కాదు మల్లికార్జున ఖర్గేను తీసుకొని వచ్చిండ్రు. ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయన. ఈ దేశంలో మేము ఏఐసిసిని ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తిని మేము ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసిన చూడండి అని చూపించుకోనికే మల్లికార్జున ఖర్గే ఏం చేసిండ్రో ఆ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండ్రు. నిజంగా ఈ దేశంలో పూనా ఒడంబడిక లాంటి 1932లో ఏ విధంగా అయితే ఎస్సీల మీద బహుజనుల మీద ద్రోహం జరిగిందో అలాంటి ద్రోహమే ఆగస్టు 26 నాడు 2023లో చేవెళ్ళ వేదికగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ద్రోహం చేసిండ్రు. అయ్యా మీరు ఆ రోజు ఎస్సీలకు ఏమని చెప్పిండ్రండి? మీరు 12 అంశాలతోని ఒక చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టిండ్రు. ఎస్సీలకు 12 లక్షల ఆర్థిక భరోసా, ఒక్క పైసా రాలేదు ఇంతవరకు. కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామంటే మీరు 12 లక్షల రూపాయలు ప్రామిస్ చేసినారు. ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్లో సంక్షేమ భవన్లో అధికారులందరూ కూడా ఈగలు చూపుతా ఉన్నారు. వాళ్ళ చేతికి పని లేదు. ఒక్క పైసా కూడా మీరు ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వలేదు. పరిశ్రమల విభాగం ఎస్సీ ఎస్టీ కింద టీ ప్రైడ్ కింద ఎస్సీ ఎస్టీలకు రాయితీలు ఇచ్చి వాహనాలు ఇస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ కూడా ఒక పైసా పోలేదు. పోయింటే ఒక లెక్కలు ముందర పెట్టండి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంతమంది ఎస్సీలకు ఇప్పటి వరకు